నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండదన్న రేవంత్ అధిష్టానందే తుది నిర్ణయమని వెల్లడి టీపీసీసీ కూర్పుపై వేణుగోపాల్తో చర్చ ప్రతిపక్ష నేతలపై కేసుల విషయంలో చట్ట ప్రకారమే వెళతామన్న రేవంత్ అర్జెంటుగా అరెస్టు చేయించాలనే ఆలోచన ఏదీ లేదని స్పష్టీకరణ స్వర్ణాంధ్ర 2047 కు సహకరించాలని నీతి ఆయోగ్ కు చంద్రబాబు విజ్ఞప్తి ప్రైవేటు పెట్టుబడులు ఎఫ్డీఐలను ఆకర్షించడంలో సాయం కోరిన సీఎం ఈ నెల 24 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పక్షం రోజులు సాగే అవకాశాలు 28న పద్దు ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు అసాధారణ పనితీరుతోనే ఏపీ పునర్నిర్మాణం సాధ్యమన్న చంద్రబాబు వేగం పెంచేందుకే మంత్రులకు ర్యాంకులు ఇచ్చినట్లు వెల్లడి అమెరికా ఫ్రాన్స్ వెళ్లేందుకు ప్రధాని షెడ్యూల్ ఖరారు ఈ నెల 10 నుంచి 13 వరకు ఇరు దేశాల్లో పర్యటించనున్న నరేంద్ర మోదీ 5 ఏళ్ల విరామం తర్వాత కీలక వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గింపు గృహ రుణాలపై వడ్డీ భారం తగ్గే అవకాశాలు రక్షణ ఉత్పత్తుల్లో చైనా విడిభాగాల వాడకంపై కేంద్రం సీరియస్ 400 డ్రోన్ల కొనుగోలు ఒప్పందాలు రద్దు చేస్తున్నట్టు ప్రకటన తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు మంత్రివర్గంలో ఎవరు ఉండాలో అధిష్టానందే నిర్ణయమని స్పష్టం చేశారు ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారమే వెళతామని త్వరగా అరెస్టు చేయించి జైల్లో వెయ్యాలనే ఆలోచన లేదన్నారు కులగణన ఆషామాషిగా చేయలేదని అన్ని అంశాలు పరిగణలోకి తీసుకునే చేశామన్నారు సామాజిక జనగణనలో సేకరించిన అన్ని వివరాలు త్వరలో చట్టరూపునిస్తామని చెప్పారు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ తాను కోరలేదని వెల్లడించారు రాహుల్తో తన అనుబంధంపై తెలియని వాళ్లు మాట్లాడితే తనకేమీ కాదని పేర్కొన్నారు ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ ఉండదని సంకేతాలిచ్చారు మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలో అధిష్టానానిదే నిర్ణయమని స్పష్టం చేశారు తాను ఎవరి పేరు సిఫార్సు చేయడం లేదని తెలిపారు ప్రతిపక్ష నేతలపై కేసుల విషయంలో చట్ట ప్రకారమే ముందుకెళ్తామన్నారు అర్జెంటుగా అరెస్టు చేయించి జైల్లో వెయ్యాలనే ఆలోచన తనకు లేదన్నారు సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తున్నానన్నారు కులగణన ఆషామాషిగా చేసింది కాదని ఎంతో జాగ్రత్తగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని చేశామన్నారు సర్వే ప్రకారం బీసీలు 5.5% పెరిగారని తెలిపారు లెక్కలతో సహా చూశాక బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్ ఈ విషయాన్ని ఒప్పుకున్నారని చెప్పారు ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం దక్కుతుందని భావిస్తున్నానని తెలిపారు పీసీసీ కార్యవర్గ కూర్పు కొలిక్కి వచ్చిందని 1-2 రోజుల్లో ప్రకటన ఉంటుందని చెప్పారు ప్రభుత్వం పార్టీ తీసుకునే అన్ని కీలక నిర్ణయాలు అధిష్టానం దృష్టిలో ఉంటాయని చెప్పారు అధిష్టానానికి తెలియకుండా నిర్ణయాలుంటాయని తెలియని వాళ్ళు అనుకుంటే చేసేదేమీ లేదన్నారు పార్టీ నేతల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటానే తప్ప వ్యక్తిగత నిర్ణయాలు ఉండవన్నారు పార్టీ ఇచ్చిన పని పూర్తి చేయడమే తన లక్ష్యమన్నారు తాను రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరలేదని రాహుల్ గాంధీకి తనకు మధ్య ఉన్న అనుబంధం గురించి తెలియని వాళ్లు ఎన్ని మాట్లాడుకున్నా తనకేం కాదన్నారు పని చేసుకుంటూ పోవడమే తనకి తెలుసని ప్రతి ఒక్క విమర్శకు స్పందించాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అంతకుముందు కాంగ్రెస్ తెలంగాణ ముఖ్య నేతలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంత్రివర్గ విస్తరణ సహా టీపీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చలు జరిపారు సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ తో వేణుగోపాల్ విడివిడిగా చర్చలు జరిపి వారి అభిప్రాయాలు తీసుకున్నారు పీసీసీ కార్యవర్గంలో 4 కార్యనిర్వాహక అధ్యక్షులు ఉండవచ్చని తెలుస్తోంది కార్యనిర్వాహక అధ్యక్షులను ఒక మాదిగ ఒక ముస్లిం ఒక లంబాడా ఒక రెడ్డి వర్గాలకు కేటాయించి సామాజిక సమతౌల్యం పాటించాలని ఏఐసీసీ భావిస్తున్నట్లుగా సమాచారం పీసీసీ ఉపాధ్యక్షులుగా 15 నుంచి 20 మంది వరకు ఉండే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు జిల్లా అధ్యక్షులపై కూడా నేతలు కసరత్తు చేసినట్టు తెలుస్తోంది కేసీ వేణుగోపాల్ను కలవడానికి ముందు రేవంత్ రెడ్డి బృందం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమై రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై వివరించినట్టు తెలిసింది తెలంగాణలో ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలు పట్టణాలకు పరిశ్రమలను విస్తరించి యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు గతేడాది దావోస్లో చేసుకున్న 18 ఒప్పందాల్లో 17 పట్టాలెక్కాయని తెలిపిన మంత్రి ఈసారి వేర్వేరు పారిశ్రామిక సంస్థలతో చేసుకున్న ఒప్పందాలు త్వరలోనే కార్యరూపు దాలుస్తాయన్నారు
చిన్న మధ్య తరహా పరిశ్రమలకు 2016 నుంచి బకాయి పడిన 4,500 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నట్లు చెప్పిన ఆయన గతంలో కేటాయించిన భూములను వినియోగించని పరిశ్రమలు సరైన కారణాలు చూపకపోతే తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు. పరిశ్రమల పునరుద్ధరణ కోసం గతంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్లినిక్ పై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపిన శ్రీధర్ బాబు పరిశ్రమలకు మేలు జరుగుతుందనుకుంటే యథావిధిగా కొనసాగిస్తామన్నారు. సెంటిలియాన్, హెచ్సి రోబోటిక్స్ కంపెనీ ప్రతినిధులు మంత్రిని కలిసి డ్రోన్ టెక్నాలజీ విస్తరణకు సంసిద్ధత వ్యక్తం చేశారు. సుమారు 500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఎయిర్ క్రాఫ్ట్ మానిటరింగ్కు అవసరమైన డ్రోన్ టెక్నాలజీ సేవలు ప్రారంభిస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ ఏడాది 500 మందికి, 2 ఏళ్లలో 2,000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఫండమెంటల్ థింగ్ ఇస్ ఎంఓయూలు చేయటం. దాని తదుపరి జరిగే ఎక్సర్సైజెస్లో మేము 100% తీసుకురావాలని ప్రయత్నం చేస్తాం. వారు అనుకున్న లోన్స్ లేకుంటే ఆర్థికపరమైన అంశాలు కానీ, లేకుంటే మార్కెటింగ్ సంబంధించిన అంశాలు కానీ, లాజిస్టిక్స్ సంబంధించి కానీ ఆనాడు కుదరకుంటే కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటాయి. 18 కంపెనీస్తోని ఎంఓయూస్ చేస్తే 17 యాక్టివ్ ఉన్నాయి. ప్రత్యేకంగా డ్రోన్స్, టెలికమ్యూనికేషన్ రంగానికి ఈరోజు కొత్తగా వచ్చే ఫ్లైట్ సేఫ్టీ సంబంధించి టెక్నాలజీని చేసే సంస్థ ఇది. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు దరఖాస్తులు స్వీకరించాలని మీ సేవా కమిషనర్ను పౌర సరఫరాల శాఖ కోరింది. రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాల్లో రేషన్ కార్డుల దరఖాస్తులు పునరుద్ధరించాలని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. వికసిత ఏపీ స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికకు చేయూతనివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నీతి ఆయోగ్కు విజ్ఞప్తి చేశారు. ఆవిష్కరణలు, సాంకేతికత అందించడం, నూతన విధానాల అమలుకు సహకరించాలని కోరారు. మానవాభివృద్ధి, ఉత్తమ పాలన అంశాల్లో ఏపీని గ్లోబల్ లీడర్గా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సచివాలయంలో భేటీ అయిన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ నేతృత్వంలోని బృందం ఏపీ ఆర్థిక పరిస్థితి, వికసిత్ ఏపీ 2047 విజన్ డాక్యుమెంట్ పై చర్చించింది. 1 ఫ్యామిలీ 1 ఏఐ ప్రొఫెషనల్ 1 ఎంటర్ప్రెన్యూర్ గా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించామని, దీనికి కేంద్రం సాయం అవసరమని సీఎం చంద్రబాబు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ తో చెప్పారు. ఏపీ ప్రతి ఏటా 15% వృద్ధి రేటు సాధించి 2047 కల్లా $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించేందుకు, తద్వారా $42,000 తలసరి ఆదాయానికి అంతా చేరుకునేలా ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. నీతి ఆయోగ్ మద్దతు ఉంటే ఏపీ మరింత ముందుకు వెళ్తుందని, వికసిత్ భారత్ 2047 సాధనలో ఏపీ మోడల్ స్టేట్ గా ఉంటుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక వృద్ధి, నైపుణ్య అభివృద్ధి, పరిశ్రమలు, సుస్థిరత ప్రధాన అంశాలుగా స్వర్ణాంధ్ర 2047పై దృష్టి పెట్టామని చంద్రబాబు అన్నారు. అయితే రాష్ట్రం కొన్ని సవాళ్లు ఎదుర్కొంటోందని, అందులో ముఖ్యంగా విభజన వల్ల 2 రాష్ట్రాల మధ్య తలెత్తిన ఆర్థిక వివాదాలు ఇప్పటికీ పరిష్కారం కాకపోవడం, రాష్ట్ర ఆదాయానికి గ్రోత్ ఇంజన్ వంటి హైదరాబాద్ను కోల్పోవడం, ఏపీ పూర్తిగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కావడం, గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు మూలధన వ్యయంపై నిర్లక్ష్యం చూపడం, మౌలిక వస్తువులను కల్పించకపోవడం లాంటి ఇబ్బందులున్నాయని సీఎం వివరించారు. ఇదే సమయంలో ఏపీకి ఉన్న సానుకూలతలను వివరించిన సీఎం దేశంలో 3 అతిపెద్ద తీర ప్రాంతం కలిగి ఉందన్నారు. పోర్టులు, రైల్వే, హైవేలతో అతిపెద్ద కనెక్టివిటీ, 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, తూర్పు ఆగ్నేయాసియాకు గేట్వేగాను ఏపీ ఉందన్నారు. పునరుత్పాదకత, విద్యుత్, డేటా టెక్నాలజీలో పెట్టుబడులు ఆకర్షించడం ఏపీకి ప్రధాన సానుకూలాంశాలని తెలిపారు. దేశంలోని 4 గ్రోత్ హబ్లలో ఒకటిగా ఉన్న విశాఖ ఎకనామిక్ రీజియన్, తిరుపతి, అమరావతిని రీజనల్ గ్రోత్ హబ్లుగా మలిచేందుకు సహకరించాలని నీతి ఆయోగ్ ను కోరారు. బ్లూ ఎకానమీ, గ్రీన్ హైడ్రోజన్, ఏఐని డెవలప్మెంట్ గ్రోత్ ఇంజన్లుగా గుర్తించామన్న చంద్రబాబు డేటా సేకరణ, బెస్ట్ ప్రాక్టీసెస్, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్, ప్రైవేటు పెట్టుబడులను ఆకట్టుకోవడం, ఎఫ్డీఐ, రిసోర్స్ మొబిలైజేషన్ తదితర అంశాల్లో నీతి ఆయోగ్ కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఇండస్ట్రియల్ కారిడార్లు, స్కిల్లింగ్ హబ్స్, స్మార్ట్ సిటీలు, మౌలిక వస్తువుల బలోపేతంలో ఏపీ ప్రభుత్వం, నీతి ఆయోగ్ కలిసి పనిచేయాలని ప్రతిపాదించారు. ఏపీ తీసుకున్న నదుల అనుసంధానం, P4 విధానం ద్వారా పేదరిక నిర్మూలన, 2047 విజన్లోని 10 ప్రధాన సూత్రాల అమలుకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. 3 సీపోర్టులు, 3 ఎయిర్పోర్టులు ఉన్న తిరుపతి, చెన్నై, నెల్లూరును ట్రై సిటీగా తీర్చిదిద్దితే ఆ ప్రాంతం అభివృద్ధిలో దూసుకువెళ్తుందన్నారు. 2029 నాటికి ఏపీలో 11,000కు పైగా ఈవీ బస్సులను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్టు చెప్పారు. అన్ని బస్ స్టేషన్లపై రూఫ్ టాప్ సోలార్ పవర్ యూనిట్లు ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నామన్న సీఎం ఇందుకు సహకరించాలని నీతి ఆయోగ్ ను కోరారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి జరగనున్నాయి. మొదటి రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఈ నెల 28న 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ను సభకు సమర్పించనున్నారు. మొత్తం 15 పని దినాలు సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మొదటి రోజు బీఏసీ తర్వాత సభ ఎన్ని రోజులు జరపాలనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు పూర్తిస్థాయి సబ్జెక్టుతో హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. పౌరులు తమకు సంబంధించిన ధ్రువపత్రాలను డిజిటల్ రూపంలో ఫోన్లో పొందేలా పనిచేస్తున్నామని ఏపీ ఐటీ ఆర్టీజీఎస్ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ తెలిపారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల డేటా అనుసంధాన ప్రక్రియపై అన్ని శాఖలు విభాగ అధిపతులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వంలో ఇప్పటికీ ఒక సింగిల్ సోర్స్ ఆఫ్ డేటా లేదని, శాఖల్లోని డేటా అనుసంధానం కాకపోవటం వల్ల సేవలకు అవరోధంగా మారిందన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ఆర్టీజీఎస్ ఒక పెద్ద డేటా లేక్ను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ శాఖల్లోని డేటాను ఈ డేటా లేక్తో అనుసంధానం చేసి పౌరులకు మరింత మెరుగ్గా డిజిటల్ సేవలు అందించే సదుపాయం కల్పిస్తామన్నారు. వాట్సాప్ ద్వారానే పౌరులు ప్రభుత్వానికి అర్జీలు పంపవచ్చని, చదువురాని వారు వాయిస్ మెసేజ్ ద్వారా ఫిర్యాదులు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ప్రతి శాఖలోనూ ఒక చీఫ్ డేటా టెక్నికల్ ఆఫీసర్ను నియమించుకోవాలని భాస్కర్ అధికారులకు సూచించారు. సుదీర్ఘకాలం నుంచి ద్రవ్యోల్బణం కట్టడికే ప్రాధాన్యమిస్తూ వస్తున్న భారత రిజర్వ్ బ్యాంక్ 5 ఏళ్ల విరామం తర్వాత కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. 2020 మే నెల తర్వాత తొలిసారి రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను వెల్లడించిన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా రెపో రేటును 6.50% నుంచి 6.25% తగ్గిస్తున్నట్లు తెలిపారు. చివరిసారి కోవిడ్ పరిణామాలతో 2020లో రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ 2 ఏళ్ల తర్వాత తొలిసారి వడ్డీ రేట్లను సవరించింది. 2023 మేలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. అప్పటి నుంచి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఇప్పుడు కీలక వడ్డీ రేట్లు 25 బేసిస్ పాయింట్లు తగ్గించినందున గృహ, వాహన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. ఈ కారణంగా మార్కెట్ ద్రవ్య లభ్యత పెరిగి గిరాకీ పెరుగుతుందని అంచనా వేసింది. ఇది దేశ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణం 4.8% ఉంటుందని అంచనా వేసిన ఆర్బీఐ ఈ ఏడాది దేశ జీడీపీ వృద్ధి రేటు 6.7% ఉంటుందని అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.2%కి దిగి వస్తుందని అంచనా వేసింది. తదుపరి ద్రవ్య పరపతి విధాన సమీక్ష 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ తొలి వారంలో ఉంటుందని తెలిపింది. అటు డిజిటల్ లావాదేవీలలో జరిగే సైబర్ మోసాలను కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. ఆర్థిక మోసాలను ఎదుర్కొనేందుకు బ్యాంకుల కోసం ప్రత్యేకంగా .bank.in అనే డొమైన్ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఆన్లైన్ ఆర్థిక మోసాలను తగ్గించేందుకు దేశంలోని అన్ని బ్యాంకుల కోసం ఏప్రిల్ నుంచి ఈ ప్రత్యేక డొమైన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇది చట్టబద్ధమైన బ్యాంకింగ్ వెబ్సైట్లను మోసపూరిత వెబ్సైట్ల నుంచి వేరు చేస్తుందని ఆర్బీఐ గవర్నర్ వివరించారు. డిజిటల్ మోసాలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన వాటిని అరికట్టేందుకు వాటాదారులంతా ఉమ్మడిగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్, అమెరికా దేశాల పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 10న ఫ్రాన్స్కు వెళ్లనున్న మోదీ అక్కడ 12 వరకు పర్యటించనున్నారు. ఆ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్తో కలిసి ఏఐ యాక్షన్ సమ్మిట్లో పాల్గొంటారని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. అనంతరం కెదహాష్ ప్రాంతంలో భారత్, ఫ్రాన్స్లో భాగస్వాములుగా ఉన్న అంతర్జాతీయ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ను మోదీ సందర్శిస్తారు. ఫ్రెంచి అధ్యక్ష భవనంలో మ్యాక్రాన్ ఇచ్చే విందుకు ప్రధాని హాజరవుతారు. ఫ్రాన్స్ పర్యటన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు 12వ తేదీన అగ్రరాజ్యానికి వెళ్లి 13వ తేదీ వరకు ప్రధాని పర్యటిస్తారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత ఆయనతో ముందుగా సమావేశమయ్యే అతి కొద్ది దేశాధినేతల్లో మోదీ ఒకరు కాగా ఈ పర్యటన ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని విదేశాంగ శాఖ పేర్కొంది. అసాధారణ వేగవంతమైన పనితీరు చూపితే తప్ప ఏపీ పునర్నిర్మాణ ఫలితాలను ప్రజలకు చూపలేమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అంతా కలిసి పనిచేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలమని చెప్పారు. ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరూ టీమ్ స్పిరిట్తో పనిచేయాలన్నదే తన ఆలోచన అన్న సీఎం అందులో భాగంగానే ఫైళ్ల క్లియరెన్స్లో మంత్రులకు ర్యాంకులు ఇచ్చినట్లు తెలిపారు. దస్త్రాల పరిష్కారంలో విడుదల చేసిన ర్యాంకులు ఎవరిని ఎక్కువ చేయడానికో తక్కువ చేయడానికో కాదన్నారు. ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేది చెప్పడం ద్వారా పోటీతత్వాన్ని పెంచాలన్నదే తన ఉద్దేశమని చంద్రబాబు వివరించారు. ఇది పాలనలో
వేగాన్ని పెంచుతుందన్నారు. ఈ విషయంలో తాను కూడా మెరుగుపడాల్సి ఉందన్నారు. అపారమైన నమ్మకంతో 2024 ఎన్నికల్లో 93 స్ట్రైక్ రేట్తో ప్రజలు గెలిపించారన్న చంద్రబాబు వారి ఆశలు ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. వైసీపీ పాలనలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు సాయశక్తులా కష్టపడుతున్నట్లు చెప్పారు. పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్, అన్నా క్యాంటీన్ల వంటి పథకాలతో సంక్షేమం అమలు చేస్తూనే మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల సాధనతో అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నామన్నారు. గ్రామ స్థాయిలో చిరు ఉద్యోగి నుంచి సీఎం వరకు కష్టపడి పనిచేస్తేనే ప్రజల సమస్యలు, కష్టాలు తీర్చి లక్ష్యాన్ని చేరుకోగలమని చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ అధినేత జగన్ తమ పార్టీని వీడిన వారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. వ్యక్తిత్వం, విలువలు, విశ్వసనీయత ఉన్నందునే తాను ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని సామాజిక మాధ్యమం ఎక్స్లో విజయసాయిరెడ్డి పోస్ట్ పెట్టారు. భయం అనేది లేనందునే రాజ్యసభ పదవి, పార్టీ పదవులు సహా రాజకీయాలను వదులుకున్నట్లు విజయసాయిరెడ్డి తన పోస్టులో పేర్కొన్నారు. వైసీపీని వీడిన విజయసాయిరెడ్డిపై ప్రశ్నించినప్పుడు జగన్ రాజకీయాల్లో ఉన్నవారికి విలువలు, విశ్వసనీయత, వ్యక్తిత్వం ఉండాలని, అప్పుడే తలెత్తుకుని తిరిగే అవకాశం ఉంటుందని అన్నారు. విజయసాయిరెడ్డి సహా పార్టీని విడిన 3 రాజ్యసభ సభ్యులకు ఒకటే సూత్రం వర్తిస్తుందని జగన్ చెప్పారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన విజయసాయిరెడ్డి విలువలకు కట్టుబడే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. అటు మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ కూడా జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రలోభాలు, ఒత్తిళ్లకు లొంగే వ్యక్తిని తాను కాదని, ఈ విషయం జగన్ అంతరాత్మకు తెలుసని మోపిదేవి అన్నారు. అలా లొంగిపోయే వ్యక్తినైతే కేసులో ముద్దాయిగా ఉండేవాడిని కాదన్నారు. విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నందునే ఒక్కరితో కూడా మాట పడకుండా ఈ రోజుకి రాజకీయాల్లో కొనసాగుతున్నానని పేర్కొన్నారు. తన జీవితం ప్రజాసేవకే అంకితమన్నారు. 40 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో తాను సంపాదించిన ఆస్తి విలువలు, విధేయత, విశ్వసనీయతే అని మోపిదేవి తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన ఇసుక అక్రమ తవ్వకాలు, వాటిని అరికట్టేందుకు చేపట్టిన చర్యలపై తుది నివేదిక దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. జగన్ హయాంలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలపై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ బుయాన్లతో కూడిన ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ జరిపింది. ఈ విచారణలో తాము ఇసుక అక్రమ తవ్వకాలన్నీ ఆపేసినట్లు జయప్రకాష్ పవర్ వెంచర్స్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇసుక అక్రమ తవ్వకాల నిరోధానికి గత విచారణ తర్వాత చేపట్టిన చర్యలపై ఏపీ సర్కార్ కోర్టుకు నివేదిక సమర్పించింది. ఈ నివేదికను పరిశీలించిన కోర్టు తదుపరి చర్యలు, కొత్తగా తీసుకున్న నిర్ణయాలతో తుది నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే అంశాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర పర్యావరణ శాఖను కూడా ఆదేశించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 7కు వాయిదా వేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలోని రాజగోపాల్ నగర్, చక్రపురి కాలనీలో లేఅవుట్లకు అసలైన లబ్ధిదారులెవరో త్వరలోనే తేల్చుతామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. 1980లో కొన్న ఇంటి స్థలాలను ముఖీం అనే వ్యక్తి కబ్జా చేశారని హైడ్రా ప్రజావాణిలో రాజగోపాల్ నగర్ అసోసియేషన్ బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాజగోపాల్ నగర్, చక్రపురి కాలనీలో పర్యటించిన ఆయన లేఅవుట్లలో నెలకొన్న సమస్యలు, పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం చక్రపురి, రాజగోపాల్ నగర్ అసోసియేషన్ బాధితులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో స్థానికుడు ముఖీం మాట్లాడిన తీరుపై రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు వర్గాల అంశాలు పరిగణలోకి తీసుకుని 2 నెలల్లో పరిష్కారం చూపుతామని బాధితులకు హామీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లా దిద్యాల మండలం లగచెర్ల, రోటిబండ తండాలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. హకీంపేటలో పారిశ్రామిక వాడలోని రోటిబండ తండా, లగచెర్ల, పులిచెర్లకుంట తండాలో రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. గతంలో వికారాబాద్ కలెక్టర్పై జరిగిన దాడి నేపథ్యంలో పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించగా స్థానిక ప్రజలు ఆందోళనకు గురయ్యారు. భూ సర్వే కోసం వచ్చిన అధికారులను గిరిజన మహిళలు అడ్డుకున్నారు. పారిశ్రామిక వాడ కోసం భూములు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. మరోవైపు పోలీస్ పహారా మధ్య భూ సర్వే కొనసాగిస్తున్న తరుణంలో తమ భూములు ఎట్టి పరిస్థితిలో ఇవ్వబోమని తండావాసులు స్పష్టం చేశారు. రక్షణ ఉత్పత్తుల్లో చైనా విడిభాగాల వాడకంపై కేంద్రం కన్నెర చేస్తోంది. బీజింగ్ నుంచి దిగుమతి చేసుకున్న విడిభాగాలు వాడుతున్న కంపెనీలతో కాంట్రాక్టులు రద్దు చేసుకుంది. సాయుధ సామాగ్రి రవాణా కోసం 400 డ్రోన్ల కొనుగోలుకు ఒప్పందం చేసుకున్న కేంద్రం వాటి తయారీలో చైనా విడిభాగాలు, ఎలక్ట్రానిక్స్ వాడకుండా పర్యవేక్షించేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేసింది. రక్షణ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ వ్యవస్థ చేసిన సిఫార్సు మేరకు 200 మీడియం ఆల్టిట్యూడ్ డ్రోన్లు, 100 హెవీ వెయిట్ లాజిస్టిక్స్ డ్రోన్ల కొనుగోలు కోసం చెన్నైకి చెందిన సంస్థతో చేసుకున్న ఒప్పందాలను కేంద్రం రద్దు చేసింది. ఈ ఒప్పందం విలువ 230 కోట్లు కాగా డ్రోన్ల తయారీకి విడిభాగాలు, ఎలక్ట్రానిక్స్ను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నందునే రద్దు చేసుకున్నట్టు రక్షణ శాఖ తెలిపింది. ఇది సైబర్ సెక్యూరిటీ, డేటా రక్షణకు ముప్పుగా మారినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. 70 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 19 కేంద్రాల్లో రేపు కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 2 కంపెనీల పారామిలిటరీ బలగాలు, ఢిల్లీ పోలీసులతో కలిసి ఈసీ 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసింది. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కించిన తర్వాత ఈవీఎంల ఓట్లు లెక్కిస్తారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ మళ్లీ అధికారం చేపట్టనుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేయగా 4వ సారి అధికారం చేపడతామని ఆప్ ధీమాతో ఉంది. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరవని కాంగ్రెస్ ఈసారి కొన్ని స్థానాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. విదేశీ సంస్థాగత మదుపర్ల అమ్మకాలకు దిగిన వేళ రిజర్వ్ బ్యాంకు కీలక వడ్డీ రేట్లు తగ్గించినప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ రోజు నష్టాల్లోనే ముగిశాయి. క్రితం 2 సెషన్లలో 525 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ ఇవాళ మరో 198 పాయింట్లు తగ్గింది. ఈ ఉదయం ద్రవ్య పరపతి విధాన ప్రకటనకు ముందు 78,120 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మొదటి నుంచే హెచ్చుతగ్గులకు గురైంది. మొదట్లో కొంతసేపు కొనుగోళ్ల మద్దతు లభించగా కాస్త పెరిగిన సెన్సెక్స్ 78,357 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. ఈ దశలో రిజర్వ్ బ్యాంకు కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ ప్రకటన వెలువరించినప్పటికీ మార్కెట్పై ఎలాంటి సానుకూల ప్రభావం చూపలేదు. ఆ తర్వాత క్రమంగా అమ్మకాలు పెరగడంతో సెన్సెక్స్ 77,476 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివర్లో కాస్త కోలుకున్న సూచీ 77,860 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 43 పాయింట్లు తగ్గి 23,560 పాయింట్ల వద్ద స్థిరపడింది.